ప్రారంభమవుతుంది. అదిగో కవి దిగ్గజాలు ఒక్కొక్కరిగా వస్తున్నారు. చరిత్రను రచించిన ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దన స్వాగతం. పారిజాత పహరణం రచించిన దూర్జటి కవీంద్రుల వారికి స్వాగతం. శ్రీ కాళహస్తీశ్వర మహత్యం కాళహస్తీశ్వర శతకం రచించిన దూర్జటి కవీంద్రుల వారికి స్వాగతం. రాఘవ పాండవీయం రచించిన పింగళి సూరన స్వాగతం. వసు చరిత్రను రచించిన రామరాజభూషణులు స్వాగతం. రాజశేఖర చరితం రచించిన మాదయ్య గారి మల్లన స్వాగతం. సకల నీతి సార సంగ్రహణ రచించిన అయ్యల రాజు రామభద్రులు స్వాగతం. రాజాదిరాజ రాజమార్తాండ సాహితీ సమరంగన సార్వభౌమ నూరు రాయలగండ విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీ 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 శ్రీకృష్ణదేవరాయ గారు విచ్చేయుచున్నారు. ఆసీనులు ఆస్థాన కవులకు సాహితీ ప్రియులకు పుర ప్రజలకు స్వాగతం. నా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదులు సైతం కొన్ని రసవత్తరమైన సమస్యలను పంపించారు. ఇక ఆంధ్ర భాషామ్మ తల్లిని స్తుతిస్తూ సమస్యల దత్తపదులను పూరించి ఆశు కవిత వినోదం సాగిద్దాం. చిత్తం రాజేంద్ర కవిచంద్ర అముక్తమాల్యద కావ్యాన్ని రచించిన మీతోటే నేటి భువన విజయ సభను ప్రారంభించాల్సిందిగా నా అభిలాష. మీ ఆలోచన నిజమే పెద్దన మధ్య, కానీ ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా ఈ తెలుగు భాషపై ఇంత మక్కువ చూపటానికి గల కారణమేమిటో? అదేమిటి సూరన కవి, మందార మకరందాలు జాలువారే తెలుగును ఇష్టపడని వారుందురే. తెలుగదేల నందువ తెలుగదేలయున్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బుండ తెలుగ కండ ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంతటి మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు? ప్రణామము ప్రభు. మిమ్మల్ని కలవడానికి 3 యువకులు వచ్చారు ప్రభు. వారిని ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. ప్రభు, ఏమిటి మీ సమస్య? ఈ మధ్యనే మా నాయనగారు కాలం చేశారు ప్రభు. ఆయన మరణించే ముందు ఆయన దగ్గరున్న 17 ఏనుగులలో సగం నన్ను తీసుకోమన్నారు. మిగిలిన వాటిలో 3వ వంతు నా చిన్న తమ్ముడిని, మిగిలిన ఏనుగులను నా పెద్ద తమ్ముడిని తీసుకోమన్నారు. కానీ ఆయన చెప్పిన విధంగా పంచుకోవడం ఎలాగో తెలియడం లేదు ప్రభు. చాలా తమాషాగా ఉందే. బేసి సంఖ్యలో ఉన్న ఏనుగులను సగం చేయడమా? ఇది సాధ్యం కాదు కదా? అవును ప్రభు, ఒక ఏనుగును సగానికి కోస్తే తప్ప సాధ్యం కాదు. అలాగని జీవహింస చేసి పంపకాలు ఎలా చేస్తాము? మరి ఈ క్లిష్ట సమస్యను పరిష్కరించడం ఎలా? ప్రణామం ప్రభు. మీరు అనుమతిస్తే ఈ సమస్యకు పరిష్కారం నేను చెబుతాను. ఎవరు మీరు? నన్ను గానపాటి రామలింగన్ అంటారు ప్రభు. ఆంధ్రదేశమున కృష్ణానది తీరమున తెనాలి అను గ్రామం నుండి వచ్చాను. నా కవిత్వమును మీ సమక్షంలో వినిపించి మీ ఆస్థానంలో స్థానం సంపాదించాలని నా కోరిక ప్రభు. మంచిది, మీ కవిత్వాన్ని మేము తర్వాత వింటాము. ముందు ఈ సమస్య వినిపించండి ప్రభు. అలాగే, ఎవరక్కడ? వారు అడిగినవి ప్రవేశపెట్టండి. కూరగాయలు మేడం తిడతా
ప్రభు, ఇవి వీరు పంచుకోవాల్సిన 17 ఏనుగులు. వీటిలో నేను మీ పట్టపు ఏనుగు సహాయం కూడా తీసుకుంటున్నాను. మొత్తం 18. 18లో సగం 9 పెద్ద కుమారుడు తీసుకోవాలి. తొమ్మిదిలో 3వ వంతు అనగా 3 ఏనుగులు చిన్న కుమారుడు తీసుకోవాలి. వీటిలో మీ పట్టపు ఏనుగు ఉంది కనుక అది మీకే చెందుతుంది. మిగిలిన వాటిలో 5 ఏనుగులు రెండో కుమారుడు తీసుకోవాలి. ఇది మీకు సంతోషమేనా? చాలా సంతోషం ప్రభు. ఈ సమస్య ఇంత తేలికగా పరిష్కారం అవుతుందని అనుకోలేదు ప్రభు. ధన్యవాదములు. భలా రామలింగ, భలా, మీ యుక్తి మమ్మల్ని సంతోషపెట్టింది. మా ఈ చిరుకానుకను స్వీకరించండి. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. మీ పాండిత్యపు పటిమే అమోఘం. మీలాంటి కవి మా భువన విజయంలో ఉంటే మరింత నిండుదనంగా ఉంటుంది. నేటి నుండి మీరు మా ఆస్థాన కవులుగా పరిగణింపబడతారు. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. మీ రాకతో మా ఆస్థాన కవుల సంఖ్య 8కి పెరిగింది. ఇక మీదట మీరందరూ అష్టదిగ్గజములుగా ప్రసిద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. ముద్దు పలుకుల ముక్కు తిమ్మన కవి, అందుకోండి. గాడిద ఏడ్చెను గదన్నా ఘన సంపన్న, దీనిని పూరించండి. రాజశేఖర, మానవులలో ఆడిన మాటలు తప్పేవారు కొందరు ఉన్నారు. జంతువులలో దీనిని చూడలేం. అయినా భారతి కృపతో పూరించదా? ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని, అయ్యో వీడా నా కొడుకని ఒక గాడిద ఏడ్చెం గదన్నా ఘన సంపన్న. లౌకిక జీవన గమనంలో గ్రామీణుల దూషణను ఆడి తప్పే జనుల హీన స్వభావాన్ని మాట నిలబెట్టుకోవడం విలువ చాటారు. ఆడి తప్పిన మనిషిని గాడిద కొడుకును తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరు నిలిచిన జంతువు ఏడ్చింది అన్నారు. భలా తిమ్మన కవి, భలా, మీ పూరణ అద్భుతం. దూర్జటి తిమ్మన కవీంద్రులు లోకరీతిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు అనే సమస్యను మీరు పూరణ చేయండి. ప్రభు, అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్యనిచ్చారు. అయినా చక్కని పూరణ కావిస్తాను. నిన్ను 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 నిన్నున్ను నిన్నున్ను నిన్ను నిన్నున్నుంగని లయతాల సంగతుల గాన కళా పరిపూర్ణ మానసమ్మున పలుగుని రాగముల ముదమున్నల్లుచు పలుకునిట్టులన్ నననననాన నాననననాన నానననాన. భలా, శ్రీకాళహస్తీశ్వరుని వరప్రసాదమును కవిత్వముగా పొందిన దూర్జటి భువన విజయ కవులం చూచిన జానపదులు మన కావ్య సాహిత్యాన్ని, మన సభ గొప్పతనం గురించి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయతాళాలను అనుకూలంగా మిక్కిలి సంతోషంతో కూని రాగాలను అల్లుకునే స్థితిని కళ్ళకు గట్టుతిరి. పనుల్లో పాటలతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం. అవునవును, జానపదుల సొత్తు జానపదం. సత్యం చెప్పారు. ప్రభు, మిమ్మల్ని కలవడానికి ఎవరు పండితులు వచ్చారు ప్రభు. వారిని ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. ప్రణామం, నా పేరు భైరవ భట్టారకుడు. నమస్కారం పండితవర. ఇంతకీ మీరెవరు? నేను సమస్త గ్రంథములను అవపోసన పట్టితి. నాకు తెలియని విషయం అంటే ఏమీ లేదు. మీ పండితులు ఎటువంటి
ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలను. నా ప్రజ్ఞను మీరు స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయినచో మీ పండితులు ఓడిపోయారని ప్రకటించాలి. మా సవాలును మీరు స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. మా కౌల ప్రతిభ మీద మాకు అపారమైన విశ్వాసం ఉంది. మీ సవాలును మేము స్వీకరిస్తున్నాం. అల్లసాని పెద్దన్న గారు, పండితుల వారు మనల్ని పైకి తీసుకువస్తాయి, కిందికి తీసుకువస్తాయి, కానీ అవి కదలలేవు. ఏమిటవి? ఓస్, అంతే కదా, అవి మెట్లు. మల్లన్న గారు, అయితే ఇది చెప్పండి. వంగ తోట నుండు వరి మల్లయుండు, జొన్న చేల్లయుండు, చోద్యముగను తలుపు మూల నుండు, తలపైన నుండు, దీని భావమేమి తెలుసుకొనుమా. ఓస్, అంతే కదా, దీంట్లో చెప్పడానికి ఏముంది? అంత పద్యంలోనే ఉంది. వంగ తోటలు, వరి మల్లలు, జొన్న చేళ్ళ నుండు, తలుపు మూల నుండు, తల శరీరం పైన ఉంటుంది. అంతే కదా. రామకృష్ణ, ఇప్పుడు మీరు అడగండి. ప్రభు, ఈరోజు సభ చాలించే సమయమైంది. నా ప్రశ్నను రేపు అడిగేదనని విన్నవించుకుంటున్నాను. అప్పాజీ, వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి. చిత్తం ప్రభు. అందరూ వచ్చినట్లేనా? రామకృష్ణ గారు ఇంకా వచ్చినట్లు లేరే. ప్రణామములు ప్రభు. మాటల్లోనే వచ్చావయ్యా రామకృష్ణ. నీకు శత వసంతములు. ధన్యోష్మి ప్రభు, ధన్యోష్మి. ఆసీనులు కండి. ధన్యోష్మి ప్రభు. ఇంతకీ నీ చేతిలో వస్తువేమిటి? ప్రభు, నేను ఈ మధ్యనే కొత్తగా చదివిన గ్రంథరాజము. దీని పేరు తిలకాష్ట మహిషబంధన. దీనిలోని విషయాలను ప్రశ్నలుగా అడుగుదామని నిర్ణయించుకొంటిని. ఏమిటది ఆ గ్రంథం పేరు చెప్పండి. దీని పేరు తిలకాష్ట మహిషబంధనం. తిలకాష్ట మహిషబంధనం. ఈ పేరు నేను ఇంతవరకు విని ఉండలేదు. ఒకవేళ దీని నుండి ప్రశ్న అడిగినా సమాధానం చెప్పలేకపోయినచో నా పరువు గంగలో కలుస్తుంది. ఈ సమస్య నుండి ఎలాగైనా తప్పించుకోవాలి. ప్రభు, ఏమైంది పండితుల వారు? ఈరోజు ఎందుకో నా కడుపులో గడబిడగా ఉంది. రేపు వచ్చి గ్రంథం మీద వాదన కొనసాగిస్తాను. అమ్మా. అలాగే పండితవరా, మీరు తగినంత విశ్రాంతి తీసుకొని రేపు రండి. ధన్యవాదాలు. ఇంకేం వస్తాడు ప్రభు? ఈ గ్రంథం పేరు వినగానే ముచ్చమటలు పట్టాయి. ఎక్కడ గౌరవం కలుగుతుందోనని పలాయనం చిత్తగించాడు. రామకృష్ణ, మేము ఈ గ్రంథం గురించి ఎక్కడా విని ఉండలేదే. ఈ గ్రంథమును రచించిన కవి ఎవరు? ప్రభు, దీనిని ఎవరూ రచించలేడు. తిలకాష్ట అంటే నువ్వుల కంప. మహిషబంధనం అంటే దున్నపోతుకు కట్టే తాడు. ఇవి రెండు కలిపితే తిలకాష్ట మహిషబంధనం ప్రభు. భలా రామకృష్ణ, భలా. మీ యొక్క సమయస్ఫూర్తి అసమానం. మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే. ఈ రోజున మన భువన విజయ పరువును కాపాడారు. మా ఈ చిరుకానుకను స్వీకరించండి. రెండోది ధన్యోష్మి ప్రభు, ధన్యోష్మి. ప్రభు, నిత్యము రాజకీయ వ్యవహారాలతో తలాములకలై హిమాలయ పర్వత వర్ణన అమోఘం. మరొక్కసారి వినిపించండి. ప్రభు, ప్రవరుడు హిమాలయ పర్వతాలలోని దృశ్యాలను చూసిన సందర్భంలోనిది. ప్రభు, ఈ పద్యం అటజని కాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సరీజరీ పటల ముహుర్ముహుల్లుట అభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చరత్ఖరేణు కరకంపిత సాలమున్ శీత శైలమున్. అమోఘం, అద్భుత వర్ణన పెద్దనా మధ్య ప్రవరుడు హిమాలయ పర్వతాలను చూశాడు.
చేస్తాడు. ఆకాశానికి తాకేటటువంటి కొండ కోణల మధ్యలో ప్రవహించే సెలయేళ్ళ అలల మధ్యలో మోతలాగా వినిపించగా పించాలి విప్పుకొని ఆ ధ్వనికి తగినట్లుగా నెమళ్ళు నాట్యమాడుతున్నాయి. ఆ పర్వతలోయలో ఆడ ఏనుగులు తమ తొండాలతో చెట్లను ఊపుతున్నాయి అని చక్కని వర్ణన ఇచ్చారు. ధన్యవాదాలు రామకృష్ణ. మీరేం తక్కువ రామకృష్ణ, మీ పదగుంఫనాన్ని మేమెరుగుదుము. మేక మరియు తోక ఈ రెండు దత్తపదాలతో ఒక సీసపద్యం చెప్పండి. ప్రణామం మమ్మేలిన దేవరా, నన్ను ఆదేశిస్తే కాదంటానా? ఆలకించండి మహాప్రభు. మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు మేక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు మేక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు మేక తోక మేక మేక తోక 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 మేక తోక 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 మేక మేక తోక 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 మేక మేక తోక 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 మేక. మీరు సామాన్యులు కారు రామకృష్ణ. ఏమేమి మేకల కాపరి మేతకై మేకలను అడవికి తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందర పోతున్నదా? ఆ మేకకు తోక వెనుక భాగాన ఉందా? ఆ తోక వెనుక మరో మేక పోతున్నదా? ఇలా మేకల మంద తీరును మేకతోక అన్న దత్త పదాలను చక్కగా చెప్పారు. శభాష్ రామకృష్ణ, మీ కత్తికి రెండు వైపులా పదునుంది, అందుకే మీరు వికట కవి అయ్యారు. రామభద్ర, గోలకుండ, మూలముండ, పూలదండ, కొత్తకుండ ఈ పదాలను ఆధారంగా చేసుకొని భారతార్థంలో ఒక పద్యం చెప్పండి. చిత్తం మహాప్రభు. రామభక్తుడినైనా నాకు భారతార్థంలోని పూరణనిచ్చారు. పూరణ సేదును. ఓయి కురు రాజా, నీ కొడుకుత్త గోల కొండవలనుండు, వినుమూలముండదింక భండనమున గెలిపింతు పాండు సుతుల ఉరమునన్మూల దండరే కొత్తకుండ. ఓయి కురురాజా, నీ కొడుకు దుర్యోధనుడి దుత్త గోల కలిగిన మనసు, ఆకారంలో కొండలాగా ఉన్నాడు, బుద్ధి బలం లేనివాడు. నా మాట విను, యుద్ధం వస్తే సర్వనాశనం. సమరంలో బద్దులైన పాండవులే గెలుస్తారు, నీ కుమారులు మరణిస్తారు. రామభద్ర, పద్యం బాగుంది. కొత్త కుండను రే కొత్త కుండ అన్నావు చూడు, అద్భుతంగా ఉందయ్యా. ధన్యోస్మి ప్రభు. ఈ దినం మాకు చాలా సంతోషకరమైన దినం. తమ పద్య రత్నాలతో మాకు మృష్టాన్న భోజనం తినిపించారు. ఈ రోజుకి ఇక ఈ భువన విజయ సభను చాలించి విశ్రాంతి తీసుకోండి మహాప్రభు. అటులనే అప్పాజీ, కవులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి.